తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోయాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 8 మంది వరకు చనిపోయారు. అందులో ప్రత్యేకంగా విజయవాడ నగరం మునిగిపోయింది. విజయవాడలో దాదాపు లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోవటం, అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపట్టడంతో అక్కడే 4 చనిపోయినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇంటిలో నుంచి ఎవరూ బయటికి రాలేని పరిస్థితి. ఇళ్లల్లోకి నీరు వెళ్ళిపోతుంది, పోలీస్ స్టేషన్లోకి నీరు వెళ్ళిపోతుంది, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం నీళ్ళు వెళ్ళిపోతుంది. ఎక్కడ రోడ్లు మొత్తం దిగ్బంధమైనటువంటి పరిస్థితి, వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక భయానకమైనటువంటి వాతావరణంలో, ఒక టెన్షన్ వాతావరణంలో ప్రస్తుతం విజయవాడ నగరం, అదేవిధంగా మంగళగిరి ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మనం చాలా విజువల్స్లో చూసాం, కొట్టుకుపోతున్నారు కొంతమంది. అయితే అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రభుత్వం దీనిపైన ఉదయం నుంచి చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉంది. ఎవరూ కూడా ఇళ్లల్లో నుంచి బయటికి రావద్దు. ఫస్ట్ నెంబర్ 1. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ తక్షణం అక్కడి నుంచి బయటికి రండి. ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ సమాచారాన్ని తక్షణం తెలియచేయండి. ఇటువంటి అన్నీ కూడా ప్రజలు బాధ్యతతో పాటించాల్సిన అంశం ఉంది. ఏముందిలే, మనకేముంది, కొంచెమే కదా, మనకు తెలిసిన రోడ్డే కదా, మనకు తెలిసినటువంటి ఇదే కదా అని చెప్పని మనం వెళితే అక్కడ కాలువల్లో కొట్టుకుపోతున్నటువంటి వాటిని మనం అనేకం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అందుకని ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని చెప్పని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాకుండా ఇంకా 2 డేస్ ఇటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తక్షణం బయటికి వెళ్ళండి. అదేవిధంగా ఎవరూ కూడా రోడ్ల మీదకి అనవసరంగా రావటం, తిరగటం చేయొద్దని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మురళి ఉన్నట్లున్నారు. మురళి, నేనేరా ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి ఆ స్పెషల్ టీమ్స్ పర్యవేక్షణ ఏంటంటే మనం చూస్తున్న విజువల్ చూస్తుంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో మనకు అక్కడ అర్థమవుతుంది. అక్కడి నుంచి కానీ కొట్టుకొని పోతే ఉంది, ఎక్కడో మ్యాన్హోల్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఎక్కడో దీంట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే ఈ 24/7 ఎక్కడైనా సరే అందరినీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడైతే సమస్య కంప్లైంట్ వస్తే వెంటనే అక్కడికి టీమ్స్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకోమని చెప్పని అందరినీ ఆదేశించారు. వీటికి సంబంధించి సెక్రటేరియట్ నుంచి టీమ్స్ని అందుబాటులో ఉండాలని చెప్పారు. వాళ్ళందరూ పర్యవేక్షణ చేయాలని కూడా సూచించారు. చూసాం కదా ఎమ్మెల్యేలు ఎంత లోతైనటువంటి నీళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది అర్థమవుతా ఉంది. మురళి, ఏంటి ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సార్, ప్రస్తుతం విజయవాడ అయితే దాదాపుగా కూడా ఒక నదిని తలపిస్తుంది సార్. అంటే విజయవాడలో గత 10-15 సంవత్సరాలుగా చూస్తే ఇన్ని వర్షాలు కానీ, ఇన్ని రోడ్ల దిగ్బంధం, నీటి జలమయం అయిపోవటం కానీ ఎప్పుడూ లేదు సార్. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు దగ్గర 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సార్. ఇంకా వర్షం పడుతూనే ఉందండి. ఎందుకంటే మీకు కూడా చాలా ఏరియాలు తెలుసండి, సహజంగా 1-2 రోడ్లు మునిగిపోతాయి. కానీ ఈవెన్ ఏ రోడ్డుకి వెళ్ళినా మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయానండి. ఈవెన్ 4 వీలర్స్ 2 వీలర్స్ కూడా కదలనేటువంటి పరిస్థితులు. అంటే దాదాపుగా కూడా 3 అడుగుల లోతున నీరు కనిపిస్తుందండి. ముఖ్యంగా బెజవాడలో దాదాపుగా, అంటే ఇక్కడ కొంతమంది పెద్దలు చెప్తున్నది 200 సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం పడటం, ఇంత పెద్ద ఎత్తున నీరు రావటం అనేది బెజవాడ నగరానికి ఇదే అంటున్నారండి. అంటే ఇంత సెంటీమీటర్ల వర్షం ఎప్పుడూ కురవలేదనేది చెప్తున్నారు. అంటే మనం గతంలో ఉత్తరప్రదేశ్లోనూ శ్రీలంకలో ఎక్కడో జరిగినాయి చూసామండి. కానీ ఈసారి బెజవాడలో అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. వాహనాలు వెళ్ళని పరిస్థితి, వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇంకో దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ఏదైతే అమ్మా కళ్యాణ్ మనకు సమీపంలో క్రీస్తురాజపురం అనే ఒక ఏరియా ఉంది సార్, మీకు కూడా ఐడియా ఉంది. ఆ క్రీస్తురాజపురం వద్ద కొండ చర్యలు ఇరిగిపడి 4 మృతి చెందారండి. ఇంకా ఆ శకలాల కింద ఇంకొక 2 ఉన్నారని ఒక అనుమానం ఉంది. అయితే శకలాల తొలగింపు కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఒకవైపు భారీ వర్షం పడటం వల్ల ఆ శకలాల తొలగింపు కొంత జాప్యం జరగడం వల్ల ఇంకొక 2 ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే 4 మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది సార్. దీంతోపాటు ఇంద్రకీలాద్రిపై చాలా త్రుటిలో ప్రమాదం తప్పిందండి. ఇంద్రకీలాద్రిపై విఐపి లాంజ్ ఉన్న కాడ పైన ఉన్నటువంటి కొండచర్యలు, పెద్ద కొండచర్యలు ఇరిగి పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ముందుగానే అధికారులు అప్రమత్తమే ఘాట్ రోడ్డు మూసేసి వారందరినీ కూడా అప్రమత్తం చేయడం వల్ల ఆ కొండ చర్యలు ఇరిగిపడినా ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్. ఇక మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, కంచికిచర్ల వద్ద ఒకవైపు వాగు పొంగుతూ వెళ్తుందండి. కానీ ఒక 2 వీలర్ అతను విజువల్ కూడా వచ్చింది సార్. వెళ్ళిపోదామని ధైర్యం చేశాడు, వాగులో కొట్టుకెళ్ళిపోయాడు. మున్నేరు వాగులోకి అతని ఆచూకీ లభించలేదండి. కొద్దిసేపటి క్రితం ఈరోజు ఆల్రెడీ పాఠశాలకు సెలవు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే గుంటూరు జిల్లాలోని ఒక వాగులో ఒక కారు వెళ్తూ కూడా ఒక టీచరు
ఇద్దరు విద్యార్థులు ఆ కారు ఆ నదిలో కొట్టుకుపోవడంతో ఉలవపాడు వద్ద నదిలో కొట్టుకుపోవడంతో ఆ ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో 8 మంది మృతి చెందడం అనేది కొంత బాధాకరమైన అంశం సార్. అయితే ప్రస్తుతానికి ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం ఒకవైపు కలెక్టర్లు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ మానిటరింగ్ చేస్తూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి నీళ్లను బయటకు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రకృతి నుంచి వస్తున్నటువంటి వర్షపాతం గంటకి పెరుగుతుంది. రైట్ మురళి, అంటే ప్రస్తుతం విజయవాడలో కలెక్టర్ సృజన వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిన్నటి నుంచే రాత్రి నుంచే హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడైతే వాటికి సంబంధించిన అధికారాంతరాంగం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. సరే, అధికారులు అయితే కొంత అలర్ట్గా ఉన్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుందంటే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వెళ్ళగలుగుతారు, రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బయటకు వస్తే ఈ వస్తున్నటువంటి వరదలు ముంచెత్తున్నటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఉన్నాము. రైట్ మురళి, థ్యాంక్ యూ. బయట ఉంది సార్, ప్లీజ్. కన్నీవిని ఏరని విపత్తు జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా బ్రీచ్ పడిన చెరువులకి బ్రీచ్ పడిన దాఖలా ఎప్పుడు లేదు. దీనికి ముఖ్య కారణం హెవీ రెయిన్ ఒక కారణమైతే, రెండో కారణం చెరువులు నాలాలు అన్నింటినీ కబ్జా చేయడం కూడా, అంటే వాటిని ఆక్రమించుకుని ఏదో ఒక కట్టడాలు కట్టడం కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తాను. నేను మరి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కొంతమంది వరదల్లో చిక్కుపోయినా కూడా మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఒక సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం మూలంగా ఎన్డీఆర్ఎఫ్ పిలిపించి కానీ లేకపోతే ఫైర్ సర్వీసెస్ పిలిపించి కానీ చాలామంది 200 yearsలో ఇప్పటి వరకు ఇంతటి పెద్ద వర్షాలు సంభవించలేదు. 24 గంటల్లో 250 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంట 24 అవర్స్లో. అంటే హయ్యెస్ట్ రికార్డు. ఈ దాదాపు 200 yearsలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి విజయవాడలో నెలకొనలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడనే కాదు, మిగిలినటువంటి ఎక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయి అక్కడంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. ఎవరు రోడ్ల మీద రావద్దు, 2 రోజులు రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు, ఇంట్లోనే ఉండండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం.